హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టీజ్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఫెయిర్ అండ్ లవ్లీ అంటే దీని పేరు ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ అని మార్చారు కదండి. గ్లో అండ్ లవ్లీ అలాగే మేము వెస్టీజ్లో వాడే అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ రెండిటికి మధ్య తేడా ఏంటి అనేది చూపిస్తాను. ఇది చూసిన తర్వాత కూడా మీకు ఫెయిర్ అండ్ లవ్లీ వాడాలి అనిపిస్తుందా లేదా అనేది కమెంట్లో నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే కొన్ని సంవత్సరాలు వాడానండి. దాదాపు నా చిన్నప్పటి నుంచి నేను ఫెయిర్ అండ్ లవ్లీ వాడాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు దాదాపు ఒక మెచ్యూర్ అయినప్పటి నుంచి అయితే కంప్లీట్గా పెట్టడం అలవాటు చేసింది. నేను ఎక్కువగా పూసుకునేదాన్ని, ఎందుకంటే ఇది ఎక్కువగా పెట్టుకుంటే ఎక్కువగా వైట్గా అయిపోయి ఫేస్ అంతా కూడా మంచిగా కనిపించేది అనేసి నేను ఎక్కువగా వాడేదాన్ని. కానీ ఇన్ని రోజుల నా అపోహ అనేది తొలగిపోయింది ఫ్రెండ్స్. మీకు కూడా కనువిప్పు కలుగుతుందనేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, ఇవి రెండింటికి మధ్య తేడా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి వీడియోలో. అండ్ ఫెయిర్ అండ్ లవ్లో ఏమేమి కలుపుతారు అనేది నాకైతే తెలుసు, కానీ పబ్లిక్గా చెప్తే మీకు అందరికీ ఫీల్ అవుతారు కదా. ఇందులో చాలా చాలా కెమికల్స్ వాడతారు, అలాగే మీరు ఊహించని కొన్ని జంతువులకు సంబంధించినవి కూడా వాడతారనేసి నేను విన్నాను. మీరు కావాలంటే ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ గురించి. మాకు ఇందులో ఏమేమి వాడతారు అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇందులో వచ్చేసి ఈ ఫెయిర్నెస్ క్రీమ్ వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్తోనే తయారవుతుందండి. ఇది స్టోర్ ఉండడానికి కొన్ని కెమికల్స్ యూస్ చేస్తారు, అవి కూడా హానికరమైన కెమికల్స్ కావు అండి. ఓన్లీ స్టోర్ ఉండడానికి మాత్రమే కొన్నే వాడతారు, చాలా తక్కువ మోతాదులో, అది కూడా. తర్వాత ఇందులో ఏమేమి వాడతారంటే మల్బెర్రీ ఫ్రూట్స్, తర్వాత సాక్సీ ఫ్రాగా అండ్ గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్ వాడతారు. ఇంకా ఇది ఎవరెవరికి హెల్ప్ అవుతుందంటే లైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి, తర్వాత రెడ్యూస్ డార్క్ స్పాట్స్. ఇక్కడ డార్క్ స్పాట్స్ చాలా మందికి ఉంటాయి, అది ఎందుకు వస్తాయి అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. తర్వాత విత్ సన్ ప్రొటెక్షన్, ఇది సమ్మర్లో కూడా మనకు బాగా యూజ్ అవుతుంది, ఏ సీజన్లో అయినా యూజ్ అవుతుంది అండి. నేను ఇప్పుడు అదే పెట్టుకున్నాను, నాకు స్వెట్ వస్తూనే ఉంది. నేను రియల్గా చెప్పాలంటే అంతకుముందుకు నాకు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నప్పుడు అస్సలు చెమట వచ్చేది కాదు అండి. ఇది రియల్గా నేను చెప్తున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను. నేను చాలాసార్లు కూడా నేను మేకప్ చేసుకునేటప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని ఇట్లా చూసుకుంటే కూడా చెమట వచ్చేది కాదు. కానీ ఇది పెట్టుకున్న కాడ నుంచి మంచిగా, అంటే కొందరికి చెమట వస్తుంది, కొందరికి రాదు. దానివల్ల ఇంకా నెగిటివ్ అయితే నాకు తెలియదు, కాకపోతే నేను చెప్తున్నాను. నాకైతే అంతకుముందుకు ఎక్కువ చెమట వచ్చేది కాదు, ఇప్పుడు చాలా చెమట వస్తుంది. ఇంకా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. నా స్కిన్ పైన చాలా నీట్గా కనిపిస్తుంది. నేను ఏమంటారు మేకప్ యాప్ ఏం యూజ్ చేయలేదు, కాకపోతే ఇది కొంచెం నా ఫోన్లోనే ఉంది అండి. ఫోన్ తర్వాత కూడా నార్మల్ ఫోటో కూడా నాకు బాగానే ఉంది. ఇది వాడిన కాడ నుంచి అయితే నా స్కిన్ చాలా బాగా అనిపిస్తుంది. అంతకుముందుకు స్కిన్ కొంచెం నాకు లోపల వేడిగా ఉన్నట్టు, చెమట ఎక్కువ వచ్చేది కాదు అండి. నాకైతే చెమట అస్సలు వచ్చేది కాదు, నాకు అది మెయిన్గా ఎక్కువ అనిపించేది. నాకు ఎందుకు చెమట రాదు, ఎంత పని చేసినా చెమట వచ్చేది కాదు అండి, ఇది పెట్టుకొని ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే మాత్రం. కానీ ఇది ఇట్టే వచ్చేస్తుంది. వీటి రెండింటికి మధ్య తేడా ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, మీరే చూసి మీ కళ్ళు తెరుచుకుంటాయనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చాలామంది వాడుతున్నారు. నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా అమ్మ ఇది వాడుతూ ఉంటే తీసి డస్ట్బిన్లో వేసి ఇది ఇచ్చేసి వచ్చాను మా మమ్మీకి కూడా. ఇవే కాదు అండి, ఇంకా వెస్టీజ్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆయిల్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ మీ ఇంట్లో ఆయిల్ మార్చి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బెనిఫిట్స్ కనిపిస్తాయో. మీ పిల్లల ఆరోగ్యమైనా మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అయితే మీ చేతిలోనే ఉంది. ఇది నాకు అంతకుముందుకు తెలియదు, తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి, నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను. దాంట్లో మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు వాడుతున్నారు కదా, మేము ప్రత్యేకించి వాడాలా, మీరు చెప్పిందే వినాలా అనేసి చాలామందికి అనిపిస్తుంది. అది మీ ఇష్టం అండి. నేను మాత్రం మా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము అన్నీ చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను, అంతకుముందు కూడా తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు పర్సనల్గా ఇట్లా ప్రొడక్ట్స్ ద్వారా తీసుకోవడం నాకు చాలా మంచి చేసింది అండి. రియల్గా చెప్పాలంటే నేను 1 మంత్ నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు ఇక్కడ నొస్తుంది, మా వారికి కూడా గ్యాస్ ఉంది అదని చెప్పాను కదా. ఇప్పుడైతే ఏమీ లేవండి, మా వారికి గ్యాస్ లేదు, అల్సర్ లేదు, ఏమీ లేదు. మా వారంతా ముందుకు డైలీ ఒక టాబ్లెట్ లేకుంటే డే బై డే అట్లా వేసుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఏం లేదు. ఆయిల్ గురించి మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి రెండింటికి మధ్య తేడా అనేది చూపిస్తాను. ఎలా అనుకుంటున్నారా, ఒక చిన్న నిమ్మకాయ మనకు ఇవి రెండింటికి మధ్య తేడా అనేది చూపిస్తుంది అండి, నిమ్మరసం. ఎందుకంటే కెమికల్స్ ఏమైనా యాడ్ చేసి ఉంటే నిమ్మరసం ఇట్టే పసిగట్టి దాన్ని బయటకి ఇట్లా తీసేస్తుంది అంటారు కదా, కలుపుకోదు అంటారు కదా. ఇప్పుడు అది చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి, ఎందుకంటే ఫ్రంట్ కెమెరా పెడితే మీకు అర్థం కాదు. ఫస్ట్ అయితే ఇప్పుడు నార్మల్గా ఇట్లా చూపిస్తాను. ఇది గ్లో అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్. మీరు వాడుతున్నారు కదా, మేము వాడాలి అనేసి అనుకోకండి. మీకు నచ్చితే వాడండి, లేకుంటే లేదండి.
కానీ మీకు తేడా అనేది చూపించడం మా బాధ్యత. ఎందుకంటే చాలామంది మాలాగానే కొన్ని సంవత్సరాల నుంచి మోసపోతున్నారు, అన్ని కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్ యూస్ చేయకుండా ఉండడానికి ఇట్లా డెమోస్ చూపించడం అండి. ఓకేనా? చూసారా, రెండింటిని ఇప్పుడు ఇలా వేసాను. ఇదేమో ఫెయిర్నెస్ క్రీము వెస్టీజ్ది, ఇదేమో ఫెయిర్ అండ్ లవ్లీ. ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూద్దాము. ఇందులో నిమ్మకాయ పిండి చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా అయితే కనిపించదు కదా క్లియర్గా, అందుకోసం. ఇది ఫెయిర్ అండ్ లవ్లీ, ఇదేమో ఫెయిర్నెస్ క్రీమ్. ఇది చూడండి, మీరు గమనించండి ఇది ఎలా ఉంది అనేది. ఇది చూడడానికి చాలా తిక్కగా ఉంది, ఇది అలా కనిపించట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క రెండు డ్రాప్స్ ఇలా వేస్తానండి. సేమ్ అలా దాంట్లో ఎంత వేసానో దీంట్లో కూడా అంత వేస్తాను. ఫింగర్స్తోని కలిపి చూపిస్తాను. ఫస్ట్ ఇది ఇది ఇట్లా కలిపిన కొద్దీ మనకు థిక్గా అవుతుంది అండి. గమనించారా? కెమికల్స్ ఉంటే ఇట్లా మనకు థిక్గా అవ్వదు అండి, మొత్తం దేని దానికే విడిపోతుంది. చూసారా ఎలా థిక్గా అయిపోయిందో, ఇలా అంటుకుంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఈ ఫింగర్తో కలుపుతున్నాను. గమనించండి ఫ్రెండ్స్, కొంచెం ఆలోచించండి మైండ్ పెట్టి. చూసారా, ఇది నేను ఎంత కలిపినా కూడా అసలు థిక్నెస్ అనేది అస్సలు రావట్లేదు. చూసారా, దీనికి తేడా మీరే చూడండి. నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే మీకు. చూసారా, ఇదేమో మనకు క్రీమ్ లాగా అయిపోయింది, ఇదేమో మనకు పాలు విరిగిపోతే ఎలా అవుతుంది అలా. పాలల్లో ఇప్పుడు ఒక్క నిమ్మకాయ చుక్క వేసాము అనుకోండి, పాలు విరిగిపోతాయి కదా. సేమ్ ఇందులో కూడా ఇట్లా నిమ్మరసం వేస్తే, అంటే కెమికల్స్ వేస్తే ఏదైనా సరే ఖరాబ్ అవుతుంది అని చెప్పడానికి నిదర్శనం అండి. మీరే గమనించి ఇక మీదటి నుంచి ఏం వాడుకోవాలి అనేది నాకు కమెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ ముందే మీ కళ్ళారా చూపించాను, ఇందులో కెమికల్ ఏమీ వాడలేదు, జస్ట్ లెమన్ రసం పిండాను అంతే. ఇది చూడండి, ఇదేమో క్రీమీ టెక్స్చర్ వచ్చింది, ఇదేమో ఇట్లా పాలలాగా విరిగిపోయింది. మీరే గమనించండి ఫ్రెండ్స్. చూసారా, కెమికల్ ఉంటే ఇలా అవుతుంది అన్నట్టు. అంటే ఎక్కువ కెమికల్స్ వాడితే ఎలా ఉంటుంది, మనకు ఫ్రూట్స్తో తయారు చేసింది తక్కువ కెమికల్స్ యూజ్ చేసింది ఎలా ఉంటుంది అనేది మీరే క్లియర్గా చూసి అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదేమో మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చింది, ఇదేమో పాలు విరిగిపోతే ఎలా అవుతాయి మనకు అలా అయిపోయిందండి మొత్తం. మీకు నా ఫింగర్స్లో కూడా కనిపించవచ్చు, ఇందులో కూడా కనిపించవచ్చు. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీదటనైనా కొంచెం మీ ఫేస్కి, మీ బాడీ లోపలికి ఏది పంపిస్తున్నారు, అసలు ఎంత మంచి ఫుడ్ ఇస్తున్నారు అనేది కొంచెం ఆలోచించండి మైండ్ పెట్టి. నేనైతే ఇక మీద ఇంతకుముందు ఇన్ని రోజులు ఆలోచించలేదు ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఇంకా నాకైతే నా స్కిన్కి ఏదేది బాగా యూస్ఫుల్ అనిపిస్తుందో అవే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి. మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి సన్ ప్రొటెక్షన్ నుంచి కొన్ని క్రీమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం యూజ్ చేయొచ్చు. అవన్నీ ఏవి లేదు అంటే ఇట్లా మనం ఓన్లీ ఈ ఫెయిర్నెస్ క్రీమ్ పెట్టుకొని కూడా బయటకు వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్లో చెప్పండి. ఇవి రెండింటికి మధ్య తేడా అనేది మీ ముందే నేను వాడి చూపించాను, వేరే ఏమీ వాడలేదు, ఓన్లీ లెమన్ రసం పిండాను అండి. మీరు ఏదైనా సరే గుర్తుంచుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా సరే లెమన్ రసం అంటే కొన్ని ప్రోడక్ట్ మీద మనకు ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు, ఇట్లాంటి ప్రొడక్ట్స్ పైన. ఓకేనా? ఇంకా అందుకే ఇక మీదటి నుంచి అయినా ఫెయిర్ అండ్ లవ్లీ వాడేట మంచిదా కాదా అనేది ఒకసారి చూసుకోండి. లేదంటే ఈ ప్రోడక్ట్ వాడడం మంచిదా కాదా అని తెలుసుకోండి. ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే వెస్టీజ్ స్టోర్లో మాత్రమే దొరుకుతుందండి. మీకు ఐడి ఉంటే మీరు ఐడిలో తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐడి లేదు అనుకోండి, మీకు దగ్గరలో వెస్టీజ్ స్టోర్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి నా ఐడి నేమ్ చెప్పారు అనుకోండి, మీకు ప్రోడక్ట్ కావాలంటే ఫస్ట్ ఒక 1 మంత్ వాడిన తర్వాత ఐడి మీరు తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఐడి కూడా తీసుకోవచ్చు. మీరు నా ఐడిలో తీసుకోవచ్చు, మీ ఐడిలో కూడా తీసుకోవచ్చు అండి. కాకపోతే వెస్టీజ్లో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా సరే కంపల్సరీ ఐడి మాత్రం ఉండాల్సిందే అండి. ఐడి లేకుంటే ఇవ్వరు. ఏ ఐడి మీదైనా తీసుకోవచ్చు, కానీ ఐడి మాత్రం ఉండాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. నేను మీకు మీ ముందే, మీ కళ్ళ ముందే ఈ వీడియో చేసి చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇది కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమే వాడుతున్నానండి.
ఇది మనం ఒక్కసారి తీసుకుంటే అంటే డైలీ పెట్టుకునే వాళ్ళకైతే కరెక్ట్ 30 డేస్ 40 డేస్ వస్తుంది. అప్పుడప్పుడు పెట్టుకునే వాళ్ళకైతే 2 మంత్స్ వస్తుంది అండి. మనం వెస్టీజ్లో ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా దాదాపు 2-3 ఇయర్స్ వరకు మనకు అలాగే ఉంటాయి, డేట్ ఎక్స్పైర్ కూడా కాదు. అండ్ చాలా బాగుంటుంది. మల్బెర్రీ ఫ్రూట్స్తో తయారు చేస్తారు. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఫ్లేవర్ నేను చూపించలేదు కదా వీడియోలో, ఇది తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. మొత్తం మల్బెర్రీ ఫ్రూట్స్ వాసన వస్తుందండి. ఓకేనా? ఇందులో ఏమేమి వాడతారు అనేది ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఎక్కువ మోతాదులో వాడేటివి ఇవి, జస్ట్ స్టోర్ ఉండడానికి వాడేటివి. ఇట్లా బయట కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా, అవి దీనిపైన రాస్తారు. అవి కూడా చాలా తక్కువ మోతాదులో. మీకైతే మీ ఫేస్కి హానికరం చేసే కెమికల్స్ అయితే ఇందులో ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.